ఈరోజు మన ఎస్టీఆర్ డివోషనల్లో మూడవ వేదమైన సామవేదం గురించి తెలుసుకుందాం. సామ అంటే మధురమైనది లేదా పాట, మరియు వేదం అంటే జ్ఞానం అని అర్థాలతో శ్రావ్యమైన మంత్రాలు మరియు స్తోత్రాల సముదాయం. యజ్ఞాలలో దేవతలను కీర్తించడానికి ఈ మంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సామవేదంలో 3 శాఖలున్నాయి. ఒకటి కౌతుమీయ శాఖ, ఇది గుజరాత్లో ప్రాచుర్యంలో ఉంది. రెండవది జైమినీయ శాఖ, ఇది కర్ణాటక ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది. మూడవది రహాయనీయ శాఖ, ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. సామవేదంలో పాడటం మరియు జపించడంతో పాటు వాయిద్యాల గురించి కూడా ప్రస్తావిస్తుంది. వివిధ వాయిద్యాలను వాయించడానికి నియమాలు మరియు సూచనలు గంధర్వ వేదం అని పిలువబడే ఒక ప్రత్యేక సంకలనం అన్నమాట. ఇది ఉపవేదం సామవేదానికి జోడింపబడింది. సామవేదంలో మొత్తం 1875 శ్లోకాలున్నాయి. 75 మినహా మిగతావన్నీ ఋగ్వేదం నుంచి తీసుకోబడినవే. ఎందుకంటే వీటిని శృతిబద్ధంగా లయబద్ధంగా పాడతారు. సామవేదం మన భారతీయ సంగీతానికి ఒక మూల గ్రంథం. పాటల పుస్తకం అని పిలువబడే సామవేదం ఆచార శ్రావ్యమైనది అన్నమాట. వేదములలో నేను సామమును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ వేదం ఎంత గొప్పదో. సామవేదం మనకు సంగీతమే ఆరాధన అని, సరైన రాగంతో జపించడం వలన మన మనస్సు, ఆత్మ, పర్యావరణం శుద్ధి చెందుతాయని, శబ్దమే దైవమని ఇది నొక్కి చెబుతుందన్నమాట. Please like, follow the page.